ఆల్ వెల్కమ్ టు 10 టీవీ. మిరాయ్ మంచి సక్సెస్ అందుకుంది ఈ మూవీ గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే విఎఫ్ఎక్స్ వావ్, విఎఫ్ఎక్స్ తో వండర్స్ చేశారని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి నేను ఈ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ని తీసుకొచ్చేసా. కుమార్, నిర్మల, సృజన్ మనతో పాటు ఉన్నారు. మనం మాట్లాడదాం. విఎఫ్ఎక్స్ వండర్ఫుల్ గా ఉన్నాయి కదా, అసలు ఈ విఎఫ్ఎక్స్ చేయడానికి ఎంత టైం పట్టింది, ఏంటి మూవీ డీటెయిల్స్ కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, హాయ్, వెల్కమ్ టు 10 టీవీ స్టూడియోస్. నమస్తే అండి. కుమార్, నిర్మల, సృజన్, ఏంటి మీ పేరు డిఫరెంట్ గా ఉంది? అదేంటి లేదండి, మా రియల్ నేమ్ ఏంటంటే సృజన్ మాత్రమే. ముందర మా ఫాదర్ ఏంటంటే ఆయన కమ్యూనిస్ట్ టెక్నికల్గా, సో ఆయన మా మదర్ కూడా ఈక్వల్ వాల్యూ ఉండాలని వాళ్ళిద్దరూ అనుకోనే కుమార్, నిర్మల, సృజన్ పెట్టారనమాట. ఇందులో ఒక ఫన్నీ పార్ట్ కూడా ఉంది. ఏంటంటే యూజువల్లీ ఇనిషియల్స్ పెడతారు. మా ఫాదర్ ఇనిషియల్ కే, మా అమ్మ ఇనిషియల్ టీ. ఫనీ పార్ట్ ఏంటంటే ఒక ఇనిషియల్స్ పెడితే అది కేడి సృజన్ అవుతుంది. అలా అవ్వకుండా కేఎన్ సృజన్, కుమార్, నిర్మల, సృజన్ అని పెట్టారు వాళ్ళు. సూపర్ సూపర్. డాడీ ఏమో కమ్యూనిస్ట్ అంటున్నారు, మరి మీరేమో వండర్స్ క్రియేట్ చేస్తున్నారు వెండి తెర మీద. అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ ప్రయాణం, ఎలా ఇండస్ట్రీకి రావడానికి అడుగులు ఎలా పడ్డాయి? యా అండి, నేను బేసిక్గా నా నేటివ్ తిరుపతి. యా, బీటెక్ కూడా తిరుపతిలోనే చేశాను. అప్పటి నుంచే నేను నాకు ఫిల్మ్ డైరెక్షన్ ఇంట్రెస్ట్. ఎప్పటికైనా డైరెక్టర్ అవ్వాలనేదే ఇంటెన్షన్ అనమాట. ఓకే, విఎఫ్ఎక్స్ కాదండి, నెక్స్ట్ డైరెక్టర్ గా చూడబోతున్నాను. ఓకే, నైస్. యా. సో ఆ ప్రాసెస్లో నేను అప్పటి నుంచే ఎక్కువ షార్ట్ మూవీస్ డైరెక్ట్ చేయడము, ఎక్కువ కాంపిటీషన్లో అటెంప్ట్ చేయడం అని చేస్తూ వచ్చేవాడిని నా బీటెక్లో ఉన్న టైంలోనే. అప్పట్లో నేను మా టీవీ షార్ట్ ఫిల్మ్స్ వీటి కాంటెస్ట్లో కూడా చాలాసార్లు నా నేమ్ వచ్చింది, విన్నాయని కూడా. యా, ఇది 2012, 2011 ఆ టైంలో. సో ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన వెంటనే ఫస్ట్ విజయ్ దేవరకొండ గారితో ఒక ప్రాజెక్ట్కి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసే అవకాశం దొరికింది. ఇది 2015లో. ప్రాజెక్ట్ నేమ్ చంద్రుడు. ఫర్ సమ్ రీజన్ అది ఆగిపోయింది. ఒక 3 months మాత్రమే జరిగిందనమాట. దానికి నా బ్రదరే నిరూప్ కుమార్ అని, ఆయన ఈ వాస్ రైటర్, రమణ గారు అని చెప్పి డైరెక్టర్ ఉండే. సో ఆయన నా బ్రదర్ ఏం చేశారంటే వెంటనే ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత స్పర్ధ అని ఒక డెమో ప్రాజెక్ట్ మా బ్రదర్ డైరెక్ట్ చేశారు. సో ఆ ప్రాజెక్ట్లో నేను విఎఫ్ఎక్స్ చేశాను, ఎడిట్ చేశాను, కో డైరెక్షన్ చేశాను, తర్వాత యాక్షన్ కూడా చేసే అవకాశం దొరికింది. అవును, ఇప్పుడు విఎఫ్ఎక్స్ అంటున్నారు, డైరెక్షన్ అంటున్నారు, చూడ్డానికి ఏమో హీరోలా ఉన్నారు, నెక్స్ట్ అది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదండి, ఇది ఇంపాసిబుల్. అంటే ఫిల్మ్ డైరెక్షన్ ఏంటంటే ఇట్స్ టెక్నికలీ స్టోరీ టెల్లింగ్. సో మేము చేసే మిగతా అన్ని క్రాఫ్ట్స్ దాంట్లో ప్రాసెస్ అంతే. విఎఫ్ఎక్స్ కూడా ట్రైంగ్ టు టెల్ ఏ స్టోరీ, అదే ఇంటెన్షన్. అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. సో అన్ని డిపార్ట్మెంట్స్లో చేయగలిగినంత చేయడానికి ట్రై చేస్తున్నారు. డైరెక్షన్ సైడ్ చేస్తున్నారు, ఇటు విఎఫ్ఎక్స్, ఎడిటింగ్ చేస్తున్నారు. అంటే ఎవరైనా ఇన్స్పిరేషనా? అంటే ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు ఆ హీరో ఇన్స్పిరేషన్, ఈ డైరెక్టర్ ఇన్స్పిరేషన్తో వస్తుంటారు కదా. సో సృజన్కి ఇన్స్పిరేషన్ ఎవరు? స్పెసిఫిక్గా చెప్పాలంటే నాకు స్టీవెన్ స్పిల్బర్గ్ అంటే చాలా ఇష్టం అండి. ఆయన వే ఆఫ్ టేకింగ్ ఎ సీన్, డైరెక్టింగ్ ఎ ఫిలిం, టెల్లింగ్ ఎ స్టోరీ ఇస్ వెరీ యూనిక్ అండ్ వెరీ స్పెసిఫిక్గా ఉంటుంది అది. ఆయన నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్స్పిరేషన్. ఇండియాలో మీరు చెప్పాలంటే ఆబ్వియస్లీ రాజ్ కుమార్ హిరాని గారు అంటే చాలా ఇష్టం. ఆయన వే ఆఫ్ కామెడీ, హ్యూమర్, సోషల్ సెటైర్ చాలా కొత్తగా ఉంటుంది. అది చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. యా. ఓకే, అంటే ఇప్పుడు స్ట్రగుల్ ఏమైనా ఫేస్ చేశారా? ఎందుకంటే మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల వస్తే అది వేరుంటుంది. సో మీరు తిరుపతి నుంచి వచ్చారు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు. సో స్ట్రగుల్ ఫీల్ ఏమన్నా అనిపించింది? టు బీ హానెస్ట్, జీరో స్ట్రగుల్ అండి. స్ట్రగుల్ అని చెప్పలేను నేను, అంత ప్రాసెస్లో ఉన్నదే, ప్రతి ఒక్కరికి ఉండేదే. ఇక్కడికి వచ్చాక బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఫుల్ఫిల్ అవ్వవు, మనం కష్టపడి సంపాదించుకోవాలి. అవి కాకుండా ఎటువంటి స్ట్రగుల్ ఏం లేదండి. యా, ఎవ్రీథింగ్ వెంట్ స్మూత్ యాజ్ ఆఫ్ నౌ. అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు, విఎఫ్ఎక్స్ లో వండర్స్ క్రియేట్ చేస్తున్నారనే చెప్పాలి. ఈగల్ ఇప్పుడు మన వెనకాల కనిపిస్తుందిగా, ఇది మాత్రం సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. నేను మిరాయ్ మూవీ చూసా, ఆ ఈగల్ ని క్రియేట్ చేయడానికి ఎంత టైం పట్టింది? ఎందుకంటే అది చాలా బిగ్ గా ఉంది, చాలా షార్ట్స్ లో కూడా ఉంది సినిమాలో. అసలు నాకు ఆ ఈగల్ గురించి తెలుసుకోవాలని ఉంది. ఫస్ట్ మిరాయ్ అనగానే, మీరు వస్తున్నారు అనగానే ముందు ఆ ఈగల్ గురించి తెలుసుకోవాలని చెప్పి నా బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయి, అసలు ఎలా చేశారు ఆ ఈగల్? సో జనరల్ గా ఈ ప్రాజెక్ట్ ఏంట్రా అంటే ఒక 1.5 year బ్యాక్ కార్తిక్ గారు డైరెక్టర్ గారిని కలిసానండి. ఈ రోజు అందరూ ఈగల్ విఎఫ్ఎక్స్ చాలా బాగుంది, చాలా ఫిల్మ్స్ తో కంపేర్ చేసి కొత్తగా ఉంది, రియలిస్టిక్ గా ఉంది అంటున్నారంటే హోల్ అండ్ సోల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారే. ఎందువల్లంటే ఆయన యాజ్ ఎ డైరెక్టర్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ టెక్నీషియన్. వెన్ ఐ సే వెరీ గుడ్ టెక్నీషియన్, హీ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇండియన్ టెక్నీషియన్స్ అనమాట. ఆయన దాన్ని ఎలా విజువలైజ్ చేయాలి, ఎలా చేస్తే రియలిస్టిక్గా వస్తుంది అనేది ఆయన ముందే నోట్ చేసాడు. ఆయనే దాన్ని కంప్లీట్ ఫిగర్ అవుట్ చేసి ఎగ్జిక్యూట్ చేయించాడు అనమాట. అందువల్ల అది అంత రియలిస్టిక్గా కనిపిస్తుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంట్రా అంటే ఈరోజు అది ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవ్వడం. యూజువల్లీ విజువల్ ఎఫెక్ట్ ఎమోషనల్ కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టం. సో ఈగల్ ని ఎమోషనల్ గా కనెక్ట్ చేశారు. yes exactly. అక్కడ ఇంకా ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యారు. yes అది కూడా డైరెక్టర్ గారు చాలా స్పెసిఫిక్ గా ఎలాంటి ఎక్స్ప్రెషన్ పలకాలి,
ఎంత మోతాదులో పలకాలి అంటే ఎక్స్ప్రెషన్ విషయంలో ఒక ఛాలెంజ్ ఏంట్రా అంటే ఇది నార్మల్ ఈగల్ కాదు, ఇది మన త్రేతాయుగంలో ఉన్న సంపాతి ఒక సంతతి అన్నది. సో అది అంత ఎక్స్పీరియన్స్, దాని లైఫ్ ఉంది దాని వెనకాల. సో అది సడన్ రియాక్షన్, క్విక్ రియాక్షన్స్తో ఉండదు, చాలా సటిల్ రియాక్షన్స్తో అది దానికి తెలుసు అదేం చేస్తుంది అనేది. సో అవన్నీ వచ్చేలాగా డైరెక్టర్ గారు ముందే దాన్ని స్క్రిప్ట్లో పెట్టారు, అది ఫస్ట్ పాయింట్. సెకండ్, నేను ఇన్వాల్వ్ అయిన చోట ఏంటి ఈగల్, మేము ఎలా దీన్ని అప్రోచ్ చేయమంటే ఒరిజినల్ అది ఈగల్ కాదండి. యాజ్ పర్ రామాయణ తీసుకుంటే అది ఒక వల్చర్. జటాయు కావచ్చు, సంపాతి కావచ్చు, వాళ్ళు కింగ్ ఆఫ్ వల్చర్స్ అని రాసున్నారు వాల్మీకి గారు. ఓకే. సో మేము యాస్టిస్ వల్చర్ని తీసుకొచ్చి పెట్టడం అనేది ఐడియల్గా అనిపించలేదు డిస్కస్ చేసినప్పుడు. అది మెజెస్టిక్గా కూడా కనపడాలి, ఫియర్సమ్గా కనపడాలి అనే ఉద్దేశంతో సో మా రీసెర్చ్ మేము చేసామన్నమాట. సో ఒరిజినల్గా సంపాతి దాని స్టోరీ ఏంట్రా అంటే సంపాతి జటాయు అన్నదమ్ములు, వీళ్ళిద్దరికీ ఒకసారి ఈగో వస్తుంది ఎవరు అందరికన్నా బాగా ఎగరగలరు అని. సో ఇద్దరు రేస్ పెట్టుకుంటారనమాట. ఆ రేస్లో ఏమవుతుందంటే జటాయు అన్నను ఓడించాలని చెప్పి చాలా ఫాస్ట్గా సూర్యుడి సైడ్ వెళ్ళిపోతాడు. ఆ సూర్యుడు వేడికి కాలిపోవడం స్టార్ట్ అవుతాడు అనమాట. తమ్ముడు ఎక్కడ కాలిపోతాడేమో అని సంపాతి వచ్చి అడ్డుపడతాడు. అడ్డుపడినప్పుడు సంపాతి కంప్లీట్గా బాడీ కాలిపోయి కింద భూమి మీద పడిపోతాడు. సో అక్కడి నుంచి రెక్కలు ఉండవు సంపాతికి టెక్నికల్గా. ఉండనప్పుడు తనకు సూసైడ్ చేసుకుందాం అనుకుంటుంది సంపాతి, ఒరిజినల్ రామాయణంలో ఉన్న అనుకున్నప్పుడు తను వెళ్ళి ఒక పర్సన్ని కన్సల్ట్ అయ్యి నాకు ఇలా అనిపిస్తుంది స్వామీజీ, నాకు అర్థం కావడం లేదు, నేను చనిపోవాలనుకుంటున్నాను. అంటే నువ్వు అలా చేయకు, నీకోసం ఒక టైంలో ఒక యుగ పురుషుడికి అవసరం పడుతుంది, అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయాలి అని చెప్తాడనమాట. అప్పుడు యాక్చువల్లీ ఏమవుతుందంటే రామాయణంలో శ్రీలంక బార్డర్ వరకు వచ్చిన తర్వాత రాముల వారికి సీతమ్మ ఎక్కడున్నారు అనే జాడ ఇబ్బంది అవుతుంది వెతకడం. అప్పుడు సంపాతి ఆ ప్లేస్కి వచ్చి అక్కడ సొల్యూషన్ చెప్తుంది అనమాట. అప్పుడు సంపాతికి రాముల వారు మళ్ళీ వింగ్స్ని ప్రసాదిస్తారు. ఇది ఒరిజినల్ స్టోరీ. సో దాన్ని ఐడియల్గా పెట్టుకొని ఈ సంపాతి సంతతి అంటున్నాం కాబట్టి ఇప్పుడున్న డిజైన్లో కూడా ఆ బీక్ పైన మీరు చూస్తే ఆ గోల్డెన్ కార్వింగ్స్, లెగ్స్ పైన కూడా గోల్డెన్ కార్వింగ్స్, అండ్ దాని ఐస్ ఆల్సో డిఫరెంట్ గా ఉన్నాయి. ఎస్ అవి రావడము, ఈ డిజైన్స్ అన్ని అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని చేసాం అనమాట. తర్వాత హెడ్ పార్ట్ కూడా మీరు చూసారంటే ఒక పర్టికులర్ హార్పీ ఈగల్ అని ఒక ఈగల్ ఉంటుంది. ఆ ఈగల్ ఒక హెడ్ ఫెదర్స్ ఎలా ఉంటాయి, వాటి మూమెంట్ ఏంటి, వాటిని రెఫరెన్సెస్ తీసుకొని డిజైన్ చేసాం. ఈ డిజైన్ పార్ట్లో స్పెషల్గా చెప్పాలి, ఒక కాన్సెప్ట్ ఆర్టిస్ట్ రాయ్ అని ఒక అబ్బాయి, తను చాలా సిన్సియర్గా ఒక 1-2 months దాని మీద కూర్చున్నాడు అనమాట. అందువల్ల అది అంత ఎఫెక్టివ్గా కనిపిస్తుంది ఈరోజు. ఓకే, అంటే చాలా డిస్కషన్స్ జరిగి ఉంటాయి కదా ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి. నెలల తరబడి ఆ వర్క్ మీద కూర్చొని ఉంటారు కదా. ఒక 2 months కంటిన్యూస్గా కాన్సెప్ట్స్ పైన కూర్చున్నామండి, బ్యాక్ అండ్ ఫోర్త్ మల్టిపుల్ వర్షన్స్. డైరెక్టర్ గారు కూడా ఏంటారంటే వెరీ ఇన్స్టెంట్గా ఆయన చెప్పేస్తారు. ఆయన చూడగానే ఇది అలా ఉందేమో, అలా ట్రై చేద్దాం, అలా ఏమి ఉండదు. క్లియర్గా మనకి ఇది కావాలంటే ఓకే ఇది బాగుంది, ఇది వెళ్ళిపోదాం అప్రూవ్డ్, నెక్స్ట్ ఇంకోటి ఉంది కదండి ఇది దీనికి వెళ్దాం అని చాలా ఫాస్ట్గా ఉంటుంది అతన్ని వర్క్ ప్రాసెస్ కూడా. చాలా క్విక్గా ఉంటుందండి. అంటే ఆయన చెప్పాను కదా, ఆయన ఈస్ వెరీ గుడ్ డైరెక్టర్ కమ్ టు వెరీ గుడ్ క్రాఫ్ట్ మెన్, కాబట్టి ఆయన వెరీ ఎఫెక్టివ్గా డీల్ చేయగలరు. అండ్ సృజన్ గారు, ఈ మధ్యకాలంలో మనం విఎఫ్ఎక్స్ చూస్తున్నాం. ఒకప్పుడు సినిమాలో అసలు విఎఫ్ఎక్స్ లేదు, ఇప్పుడు ఈ ట్రెండ్ కూడా విఎఫ్ఎక్స్ ట్రెండ్ పెరుగుతుంది. అసలు వాట్ ఈస్ విఎఫ్ఎక్స్ అంటే ఏం చెప్తారు అసలు చాలా మందికి అర్థమయ్యే విధంగా? సింప్లిఫైడ్ టర్మ్స్లో విఎఫ్ఎక్స్ చెప్పాలంటే, విఎఫ్ఎక్స్ అంటే అది ఇది అని చాలా రకరకాలుగా డిస్కస్ చేస్తారండి. చాలా సింపుల్ టర్మ్స్లో విఎఫ్ఎక్స్ చెప్పాలంటే ఎయిదర్ ఇట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆర్ ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్ అంటే ఏంట్రా అంటే ఏదైనా ఒక షార్ట్ తీసాం, ఆ షార్ట్లో మనం బ్యాక్గ్రౌండ్ ఎక్స్టెండ్ చేయాలి, లేదా బ్యాక్గ్రౌండ్ రీప్లేస్ చేసి ఒక క్యాజిల్ పెట్టాలి, లేదా సముద్రం పెట్టాలి. దిస్ ఇస్ కాల్ ఎక్స్టెన్షన్. అంటే మెయిన్ సబ్జెక్ట్ ఫోర్గ్రౌండ్లో ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, వీఆర్ ద మెయిన్ సబ్జెక్ట్స్, మనకి సంబంధం లేకుండా మన బ్యాక్గ్రౌండ్లో ఏం మార్చినా వీ కాల్ ఇట్ అస్ ఎక్స్టెన్షన్. అలా కాకుండా మన మెయిన్ సబ్జెక్ట్స్ మధ్యలో ఏదైనా ఇంట్రాక్షన్ పెట్టాలి అనుకోండి, దట్ ఇస్ కాల్ ఇంటిగ్రేషన్. లెట్స్ సే నేను ఇలా క్లిక్ చేస్తే నా చేతిలో ఫైర్ రావాలి, లేదా నేను ఏదో ఎఫెక్ట్ వేస్తే నా చేతిలో నుంచి పవర్స్ వెళ్ళాలి, లేదా ఇప్పుడు సంపాతి ఈగల్ ఉంది అది వచ్చి మనతో ఇంట్రాక్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ కాల్ ఇంటిగ్రేషన్ అనమాట. ఈ 2 ఎలిమెంట్సే వీ విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఇన్ విఎఫ్ఎక్స్. సో ఎదర్ ఎక్స్టెన్షన్ ఆర్ ఇంటిగ్రేషన్, ఈ రెండే ఉంటాయి అనమాట. అంటే మేము షార్ట్ చూడగానే వర్క్ కూడా ఇలాగే డిసైడ్ చేస్తాం. సో ఇక్కడ ఎక్స్టెన్షన్ ఉందా, ఇంటిగ్రేషన్ ఉందా. ఇంటిగ్రేషన్ ఉంది అంటే అది 3Dలో చేస్తున్నామా 2Dలో చేస్తున్నామా అనే దాని పైప్ లైన్ వర్క్ ఫ్లో అది డిఫరెంట్ ఉంటుంది. బట్ ద బేసిక్స్ ఇస్ దిస్, ఇట్ ఈస్ ఐదర్ ఎక్స్టెన్షన్ ఆర్ ఇంటిగ్రేషన్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే మనోజ్ పట్టుకున్న అది ఏదైతే ఉంటుంది ఆయుధం, అది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అది క్లోజ్ అయిపోతుంది, ఓపెన్ అయిపోతుంది, కొన్నిసార్లు ఫైర్ లాగా కనిపిస్తుంది, రకరకాలుగా చేశారు కదా. సో అది కూడా విఎఫ్ఎక్స్ కిందకి వస్తుందా? అవునండి, 100% విఎఫ్ఎక్స్ కిందకి వచ్చింది. ఈ పర్టికులర్ ఎలిమెంట్ నేను చెప్పాల్సింది, ఇది రామ్జీ అని నా ఫ్రెండ్, అతను సూపర్వైజ్ చేశాడు అనమాట ఈ సీక్వెన్స్ అంతా. అంటే మీరు ఓవరాల్ ఫిలింలో నేను ఎగ్జిక్యూట్ చేసింది ఆ సంపాతి ఎపిసోడ్, ఆ 20 minutes ఎపిసోడ్
అది కీలకమైనది నేను ఎగ్జిక్యూట్ చేశాను. రిమైనింగ్ పోర్షన్స్ అంతా నా ఫ్రెండ్ రామ్ జీ అనే పర్సన్ తను సూపర్వైజ్ చేశాడు. మీరు అన్నట్టు సోడ్ కంప్లీట్లీ విఎఫ్ఎక్స్ పార్టే. అండ్ చేతుల్లో ఇలా బ్లాక్ కలర్ ది రావడం, పవర్స్ రావడం, పవర్స్ వెళ్ళడం, సో ఇదంతా కూడా విఎఫ్ఎక్స్. వీటిని మ్యాజికల్ పవర్స్ అని పిలుస్తామండి. అంటే విఎఫ్ఎక్స్ లో కూడా ఇన్విజిబుల్ విఎఫ్ఎక్స్ ఉంటుంది, విజిబుల్ విఎఫ్ఎక్స్ ఉంటుంది. ఇన్విజిబుల్ విఎఫ్ఎక్స్ అంటే నేను బ్యాక్గ్రౌండ్ మార్చి ఒక కొండ పెట్టాను అనుకోండి, మీకు తెలియకూడదు కొండ నేను పెట్టాను అని, లైవ్ లో ఉన్నట్టు అనిపించాలి. కానీ విజిబుల్ విఎఫ్ఎక్స్ అంటే ఇలాంటి మ్యాజికల్ ఎఫెక్ట్స్ మీకు తెలుసు ఆల్రెడీ, రియల్ లైఫ్ లో ఎగ్జిస్టెన్స్ లో ఉండవు, ఆ మ్యాజిక్స్ వస్తూ ఉంటాయి అనేసి. సో అవన్నీ విజిబుల్ విఎఫ్ఎక్స్ అనమాట, వాటిని మ్యాజికల్ విఎఫ్ఎక్స్ అంటాం టెక్నికల్ గా. అండ్ సృజన్ గారు, స్పర్ధ డెమో ప్రాజెక్ట్ గురించి నేను విన్నా, అసలు ఏంటి ఆ ప్రాజెక్ట్, అందులో ఏం అద్భుతాలు సృష్టించబోతున్నారు? ఇది ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్ అండి. ఇది నిరూపని మా బ్రదర్ దాన్ని డైరెక్ట్ చేశారు. ఆయన ఇస్ వెరీ గుడ్ రైటర్ కమ్ డైరెక్టర్ అనమాట. ఆయన కూడా ఇప్పుడు డెబ్యూ చేస్తున్నారు. సో ఆ మూవీ గురించి చెప్పాలంటే బాక్సింగ్ అనే నేపథ్యంలో చేశారు, కిక్ బాక్సింగ్ అనే నేపథ్యంలో. నాకు దాంట్లో ఒక క్యారెక్టర్ యాక్ట్ చేసే అవకాశం దొరికింది లక్కీగా. ఇందాకే అన్నాను మీరు యాక్టర్ కూడా, హీరో కూడా అవుతారేమో అన్నాను, వచ్చేస్తున్నారు మీరు కూడా ఇండస్ట్రీలో హీరోగా. సో అందులో ఏంటంటే అర్జున్, కర్ణ అని 2 క్యారెక్టర్స్, వాళ్ళిద్దరి మధ్య బాక్సింగ్ ఈవెంట్ జరుగుతుంది అనమాట. ఏంటి ఒరిజినల్గా స్టోరీ ఐడియా ఏంటి అంటే ఆ రైటర్ గారిది, అర్జునుడికి కర్ణుడికి ఒకవేళ అర్జునుడు వెనకాల కృష్ణుడు లేకపోతే, కర్ణుడు వెనకాల ఎటువంటి శాపాలు లేకపోతే, వాళ్ళిద్దరూ ఫెయిర్గా యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారు అనేది ఐడియా. ఒకవేళ అలా జరిగితే ఖచ్చితంగా కర్ణుడే గెలుస్తాడు. అది చూసి అర్జునుడు ఏం నేర్చుకుంటాడు అనేది ఓవరాల్ కాన్సెప్ట్ చేశారనమాట. చాలా ఎఫెక్టివ్ గా. అది 20 minutes డ్యూరేషన్ ఉంటుంది. దాన్ని ఇంటర్నేషనల్ గా ఒక 18 hours కూడా వచ్చాయన్నమాట ఆ ఫిలిం కి. సైమాలో కూడా సెలెక్ట్ అయింది. ఇట్ వెంట్ రియల్ ప్రిటీ గుడ్. అండ్ ఇంకొకటి కూడా విన్నాను నేను, గూఢచారి 2 కి సంబంధించి కూడా మీరు దాంట్లో వర్క్ చేశారు అని అనుకుంటున్నాను. ఏంటి అది కొంచెం రివీల్ చేస్తారా మా కోసం? ఎస్ అంటే నేను యాక్చువల్లీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ గా వర్క్ చేస్తున్నానండి. ఓకే, పీపుల్ మీడియా. సో అందులోనే చాలా ప్రాజెక్ట్స్ లో నేను వర్క్ చేశాను. అందులో పర్టికులర్లీ గూఢచారి 2 ఏంట్రా అంటే ఒక స్పెసిఫిక్ డిజైన్ ఎలిమెంట్ నేను వర్క్ చేయాల్సి వచ్చింది. లక్కీగా ఒక హెలికాప్టర్ ఉంటుంది అందులో, చాలా యూనిక్ గా చూపించాలి అనేది డైరెక్టర్ గారిది, ఆల్సో అడివిశేష్ గారిది ఇంటెన్షన్ అనమాట. అంటే అడివిశేష్ గారు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారా వీటిలో? చాలా యాక్టివ్ గా అంటే ఆయన ప్రతిదీ స్పెసిఫిక్ గా నాకు ఇలా కావాలి అని ఉంటారు ఆయన. ఓకే, బేసిక్ గా హీరో అంటే హీరో యాక్ట్ చేశారా, సో తన స్కెడ్యూల్ ఏంటి ఇలా చూసుకుంటారని అనుకుంటారు బయట. అంటే అడివిశేష్ గారు స్పెసిఫిక్ గా ఏంటంటే ఆయన డైరెక్టర్ కూడా, మీకు గుర్తుంటే ఆయన ఫస్ట్ ఫిల్మ్ ఆయన డైరెక్ట్ చేశారు. ఆల్సో ఆయన ఈస్ వెరీ గుడ్ రైటర్ కాబట్టి ఆయనకి తెలుసు ఆయనకి ఏం కావాలి ఏమొద్దు అనేది కూడా. సో ఇన్వాల్వ్ అవుతారు, చాలా ఎఫెక్టివ్ గా ఇన్వాల్వ్ అవుతారు. ఇక్కడ వినయ్ అని చెప్పి ఈ ఫిలిం డైరెక్టర్ అండి. ఆయన ఈజ్ ద మోస్ట్ కూలెస్ట్ డైరెక్టర్ అని చెప్పాలి. అంటే ఇప్పుడు మన క్రికెట్ లో ధోని గారిని ఎలా అంటాం, కూలెస్ట్ కెప్టెన్ అని, ఈయన కూడా అంత కూలెస్ట్ కెప్టెన్ అనమాట. హీ నో హౌ టు హ్యాండిల్ ద సెట్స్. స్మార్ట్ గా ఆయనకి ఏం కావాలో ఏం తీసుకోవాలో తెలుసు. హీస్ ఆల్సో బేసిక్లీ ఎడిటర్ కాబట్టి వెన్ హీ షూట్స్ హీ నో ద ఎడిట్ కట్ ప్యాటర్న్ ఎవ్రీథింగ్. అట్ ద సేమ్ టైం ఈ పర్టికులర్ సినారియోలో ఏంటంటే ఏదన్నా త్రినేత్ర అనేది వాళ్ళ సీక్రెట్ అసోసియేషన్. గూఢచారి ఫస్ట్ పార్ట్ చూస్తే మీకు అందులో చూసాను, నాకు ఐడియా ఉంది. సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక డిజైన్ చేయాలి హెలికాప్టర్, అది చాలా యూనిక్ గా ఉండాలి, ఇంకెక్కడ చూసినట్టు ఉండకూడదు అన్నది మనకి ఇచ్చిన బ్రీఫ్ అనమాట. దాన్ని రకరకాలుగా ట్రై చేసాం కానీ కొత్తగా చూపించాలి అంటే ఏదో ఎలిమెంట్ యాడ్ చేయాలి. సో అప్పుడు ఏం చేసామంటే నేను కంప్లీట్లీ హెలికాప్టర్స్ ఏంటి, వాటి హిస్టరీ ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్స్ ఏముంటాయి అవంతా స్టడీ చేసినప్పుడు ఒక పర్టికులర్ ఎలిమెంట్ కొత్తగా అనిపించింది, విచ్ ఇస్ టిల్ట్ రోటర్ ఎయిర్ క్రాఫ్ట్ అని ఒకటి ఉంది. అందులో ఏంటంటే యూజువల్లీ మీరు హెలికాప్టర్ చూస్తే సింగిల్ ఫ్యాన్ తిరుగుతుంటుంది పైన. ఈ టిల్ట్ రోటర్ సిస్టంలో ఏంటంటే ఒక 2 wings వచ్చి ఆ వింగ్స్కి డబుల్ ఫ్యాన్స్ తిరుగుతాయి. అవి టిల్ట్ అవుతాయి, డిఫరెంట్ టైప్ మూవ్మెంట్ ఉంటుంది అనమాట. సో ఆ డిజైన్ ఒకటి ఇంప్లిమెంట్ చేద్దామండి అని ప్రపోజ్ చేశారు డైరెక్టర్ గారికి. చేస్తే ఆయన ఇంట్రెస్టింగ్ ఉందండి ఒకసారి చూద్దాం కాన్సెప్ట్స్ అంటే, అప్పుడు కాన్సెప్ట్స్ చేయడం జరిగింది. అది ఆయనకి బాగా నచ్చింది. కాన్సెప్ట్స్ చేశాక 3D చేసి ఎగ్జిక్యూట్ చేశాక ఇంకా సూపర్గా అనిపించింది. గుడ్ థింగ్ ఏంటంటే అడివిశేష్ గారు చాలా బాగా నచ్చింది. ఆయన లాస్ట్ ఇయర్ వాళ్ళ పోస్టర్ రిలీజ్ చేసేటప్పుడు నాకు హెలికాప్టర్ పెట్టి రిలీజ్ చేయండి అని చెప్పి అది పెట్టి రిలీజ్ చేశారు కూడా. త్వరలో ఆ వండర్ కూడా చూడబోతున్నారు అనమాట ఆడియన్స్. అండ్ ఇప్పుడు ఈ కెమెరా షిఫ్ట్ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో సో అవి ఎలా ఉంటాయి, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అండ్ ఇది స్పర్ధ అనే ఫిలింలో చేసామండి. యాక్చువల్లీ రీజన్ ఏంట్రా అంటే అందులో మీరు ఫిలిం చూస్తే కర్ణ క్యారెక్టర్ చనిపోద్ది, అంటే నా క్యారెక్టర్ చనిపోద్ది. అది చూసి అర్జున్ క్యారెక్టర్ ఒకటి నేర్చుకుంటుందని చెప్పాను కదా, ఆ నేర్చుకునే ప్రాసెస్లో అది కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోద్ది వరల్డ్తో. అంటే అది చూస్తే అర్థమవుతుంది, డిస్కనెక్ట్ అయిపోతుంది. ఒకసారి డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత అది
వరల్డ్కి సబ్జెక్ట్కి డిఫరెన్స్ చూపించాలనేది డైరెక్ట్ ఇంటెన్షన్. ఓకే. దాని అలాగే కొత్తగా ఎలా చేద్దాము అనే డిస్కషన్ వస్తుంటే అప్పుడు నేను ఇది ప్రపోజ్ చేశాను అనమాట. కెమెరా షిఫ్ట్ టెక్నిక్ అని ఒకటి ఉంది, మనం ఇది యూస్ చేస్తే బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ డిఫరెంట్గా మూవ్ అవుతాయి, ఓకే, డిఫరెంట్ స్పీడ్స్తో మూవ్ అవుతాయి. వీటిని ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నప్పుడు అది ఎలా వర్క్ అవుతుందంటే యూజువలీ మన స్టీరియోస్కోప్ ఈ 3D కెమెరాస్ ఉంటాయి కదండి, అంటే మల్టిపుల్ కెమెరాస్ అలైన్ చేసి షూట్ చేస్తారు. సో అదే సిస్టమ్ని ఒక 4 కెమెరాస్ అలైన్ చేసి ఫ్రేమ్ బై ఫ్రేమ్ దాన్ని జిగ్జాగ్ చేస్తూ షూట్ చేసామన్నమాట. అది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అయింది ఆ ఎఫెక్ట్ ఆ పర్టికులర్ ఫిలింలో. యా అవును. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు, నాకు డౌట్ వస్తుంది. ఆల్రెడీ ఏఐ హీరోయిన్ అని అంటున్నారు కదా, కొంపతీసి హీరోయిన్ కూడా ఏఐ ద్వారా క్రియేట్ చేశారా ఏంటి? ఎందుకంటే ఇంత టెక్నాలజీ ఉందన్న విషయం మీతో కూర్చుంటే కానీ నాకు అర్థం కాలేదు. కొంపతీసి ఏఐ హీరోయిన్ అయితే కాదు కదా, జస్ట్ జోక్ చేస్తున్నా. కాదు కదా, 100% ఆమె తనే యాక్ట్ చేశారు, అద్భుతంగా యాక్ట్ చేశారు. ఆ రోజు ఆయన సరదాగా మాట అన్నారు కానీ అలా కాదండి, మేము సరదాగానే అంటున్నా, మిమ్మల్ని కాసేపు నవ్విద్దామని. అండ్ డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు? కార్తిక్ గారు కదండి. యా, అదే ఇందాక చెప్పాను కదండి, ఆయన వెరీ స్పెసిఫిక్ అనమాట. ఆయనకి ఏం కావాలి అనేది వేవరింగ్ ఉండదు అందులో. నాకు ఏ నుంచి బి వరకు వెళ్ళాలంటే ఆయన క్లియర్గా తెలుసు, ఏ నుంచి బి వరకు వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా తీసుకురావాలి. అది ఆ క్లారిటీ ఆయనకు ఉంది కాబట్టి అంత తక్కువ బడ్జెట్లో తక్కువ టైంలో లోకల్ టీంతో ఈ క్వాలిటీ అచీవ్ చేయగలిగాం. అంటే చాలామంది ఇంటర్నేషనల్, ఫర్ సపోజ్ నేను ఒక కంపెనీకి దీన్ని ఇవ్వాలని చూసామన్నమాట. ఒక 10 షాట్స్ ఇస్తే ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ బడ్జెట్ వచ్చింది, విచ్ ఇస్ వెరీ హ్యూజ్ స్కేల్, ఒక జస్ట్ 10 షాట్స్కే. కానీ మాకు మేము ఇంటర్నల్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఓవరాల్ 75 షాట్స్కి అందులో 10% కూడా ఖర్చు కాలేదు. అంతేనా? యా, వావ్, యా, యా, సూపర్ కదా. ఎస్ 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 ఎస్. సో ఎలా ఉంటుంది డైరెక్టర్ గారి వర్కింగ్ స్టైల్ కావచ్చు, ఆయన వే ఆఫ్ టాకింగ్ కావచ్చు, ఎలా ఉంటుంది? ఏమనిపించింది అంటే మీరు వర్క్ చేశారు కాబట్టి? ఎస్ ఎస్, అదే అండి. ఆయన ఏంటంటే వెరీ ఇందాక చెప్పినట్టు వెరీ స్పెసిఫిక్గా ఉంటారు. వర్క్ ఏంటి అనేది ఆయనకి స్క్రిప్ట్ మీద కూడా చాలా కమాండ్ ఉంటుంది. ప్రతి పాత్ర ఎలా బిహేవ్ చేయాలి అంటే ఆయన పాస్ట్ 10-15 ఇయర్స్గా ఆయన డిఓపిగా ఉండొచ్చు, ఇంకోటి చేయొచ్చు, కానీ ఆయన ఎప్పుడు డైరెక్షన్ చేస్తూనే ఉండేవారు అనమాట. ఆయన స్పెసిఫిక్గా ఈ పాత్ర ఎంత నటించాలి, ఎంత నటించొద్దు, అది విఎఫ్ఎక్స్ క్యారెక్టర్ అయినా కానీ, ఒకవేళ చేతిలో స్టిక్ ఉంది చూసారా, స్టిక్, ఆ స్టిక్ కూడా అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అని తెలుసు. అది ఎలా యాక్ట్ అవ్వాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, సడన్గా వచ్చి కెమెరా ముందుకు వస్తే ఎక్కడికి వచ్చి ఆగాలి, ఇవన్నీ కూడా చాలా స్పెసిఫిక్ గా. స్టిక్ కూడా విఎఫ్ఎక్స్ కదా? లేదండి, మోస్ట్ ఆఫ్ ద టైం అది రియల్ గానే వాడారు. అందులో ఇలా మెరుపులు, పవర్స్ ఏవేవో వస్తున్నాయి కదా, కలర్స్, అది విఎఫ్ఎక్స్. ఓకే. సో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారా మీరు వర్క్ చేస్తున్నప్పుడు? కానీ మీకు ఉండేనంటే కొంతమంది ముందు అంచనా వేస్తారు కదా, 6th సెన్స్ అనేది ఉంటుంది కదా, గెస్ చేశారా ఇంత హ్యూజ్ గా రెస్పాన్స్? అలా గెస్ చేయలేదండి, కానీ ఒకటి మనం ఇచ్చేది జెన్యూన్ గా ఇద్దాము, 100% దీనికి డెడికేట్ చేద్దాము. పూర్తిగా ఒక 9 మంత్స్ దాని మీద డెడికేట్ చేసాం అనమాట, డే అండ్ నైట్ సంబంధం లేకుండా. ఎందుకంటే అందరూ ఫస్ట్ టైమే చేస్తున్నాం. ఎస్పెషల్లీ ఇక్కడ కాంప్లెక్సిటీ ఏంటంటే క్రీచర్ క్రియేట్ చేయడం కాదు, క్రీచర్ ఒక ఫెదర్ని కూడా మనం మ్యానిపులేట్ చేయాలి. అంటే ఈ ఈగల్ ఈ స్కేల్లో ఉన్నప్పుడు దాని ఫెదర్ ఎలా వర్క్ అవుతుంది, అది రియలిస్టిక్గా రావాలంటే ఏం చేయాలి, ఈ తెలిసిన టెక్నీషియన్స్ చాలా తక్కువ మంది ఉండే. సో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళతో అండర్స్టాండ్ చేసుకొని దాని పైప్ లైన్ ఏంటి, వర్క్ ఫ్లో ఏంటి, అవన్నీ ఎక్స్పెరిమెంట్ చేయడానికే బాగా టైం పట్టింది అనమాట. సో అది క్రాక్ చేసిన తర్వాత మీదంతా స్మూత్గా జరిగింది. చేసేటప్పుడు ఒకటే అనుకున్నాం, మనం జెన్యూన్ ఎఫర్ట్ ఇద్దాం, ద బెస్ట్ తీసుకోవడానికి ట్రై చేద్దాము అని, విచ్ బాగా సిన్సియర్ గా వర్క్ చేశారు కష్టపడి. అండ్ హనుమాన్ లో కూడా విఎఫ్ఎక్స్ ఉంది. సో తేజ సజ్జన్ ఆల్రెడీ ఆడియన్స్ హనుమాన్ లో చూసారు ఆ విఎఫ్ఎక్స్ కాబట్టి అవన్నీ అంటే, సో అది కూడా దృష్టిలో పెట్టుకొని దానికన్నా కాస్త హైలో వెళ్ళాలి, ఇంకా మంచి అవుట్పుట్ ఇవ్వాలని ఏమైనా ప్లాన్డ్గా వెళ్ళారా? అలా ఏం లేదు, అలా ఉండదండి. యూజువల్లీ ఎలా ఉంటుందంటే విఎఫ్ఎక్స్ రోల్ ఏంట్రా అంటే, మనం ఏదైతే షూట్ చేసామో ఆ షూట్ చేసిన దానికి రియలిస్టిక్ గా మనం ఇంటిగ్రేట్ చేయగలమా లేదా. సో అందుకేం చెప్తున్నాను, క్రెడిట్ ఎందుకు డైరెక్టర్ గారికి డిఓపి గారికి వెళ్తుంది అంటున్నానంటే, స్పెసిఫిక్ గా వాళ్ళు షూట్ చేసిన కంటెంట్ బట్టే మా రియలిజం ఉంటుంది. వాళ్ళు ఏం షూట్ చేశారో దాంట్లోకి మేము బ్లెండ్ అవడానికి ట్రై చేస్తాం. విఎఫ్ఎక్స్ రోలే అది. సో ఏ సినిమాకి ఆ సినిమా సపరేటే అండి. యా, ఆ హనుమాన్ దాని వర్క్ కంప్లీట్లీ టోటలీ డిఫరెంట్, దీని వర్క్ టోటలీ డిఫరెంట్. ఎస్. ఓకే. అండ్ ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇంత మంచి విఎఫ్ఎక్స్, ఇంత మంచి స్టోరీ, ఇంత మంచి సక్సెస్ అందుకున్నారు కదా. సో ఆయన ఎలా ఉండేవారు ప్రొడ్యూసర్ అంటే, ఆయన సపోర్ట్ విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి మనం, ఎందుకంటే ఇంత సక్సెస్ అయింది. ఎస్ ఎస్. విశ్వప్రసాద్ గారు, ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద ఎక్సెప్షనల్ ప్రొడ్యూసర్ ఇన్ టాలీవుడ్. ఎందుకు ఆ మాట చెప్తానంటే, మేబీ హీస్ కమింగ్ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్. హీ క్లియర్లీ నోస్ సినిమాలో ఏం కావాలి, ఏమొద్దు, ఎంత క్రియేటివ్ ఇన్పుట్ ఉండాలి, ఎంత టెక్నికల్ ఇన్పుట్ ఉండాలి. ఆయన చాలా ఆన్ స్పాట్ బైఫర్కేట్ చేస్తాడనమాట.
బైఫర్కేట్ చేసి ఏం అవసరం లేదు అనేది ఆయనకి చాలా క్లారిటీగా తెలుసు. అంటే ఆయన ఎలా చూస్తాడంటే ఎయిదర్ ఈ సినిమా కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు, వీఆర్ జస్ట్ క్రియేటింగ్ ఎ ప్రోడక్ట్ విచ్ వీఆర్ గోయింగ్ టు డెలివర్ టు క్యాటర్ టు డిఫరెంట్ ఆడియన్స్. అది ఆయనకి షార్ట్గా తెలుసు అనమాట. అందువల్ల ఆయనకి అంటే చూడండి, కంప్లీట్ హైదరాబాద్లో కావచ్చు, ఇండియాలో కూడా కావచ్చు, ఇప్పుడు పిఎంఎఫ్ విఎఫ్ఎక్స్ టీమ్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ విఎఫ్ఎక్స్ టీమ్. అవును, ఆయన పాస్ట్ 2-3 ఇయర్స్గా దాన్ని డెవలప్ చేస్తూ వచ్చారు. ఆ రిజల్ట్స్ ఈరోజు మనం చూస్తున్నాం. అంటే ఇంకొకటి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్పెషాలిటీ ఏంటంటే, అంటే స్పెసిఫిక్గా విశ్వ గారి స్పెషాలిటీ ఏంటంటే, యూ నో హౌ టు గ్రో మోర్ క్రియేటివిటీ ఇన్ ద కంపెనీ ఇట్ సెల్ఫ్. అంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మీరు చూస్తారు రాబోయే ఫిలిమ్స్ ఎంత క్రియేటివ్గా ఉంటాయి, ఎంత కొత్త టాలెంట్ ఇంట్రడ్యూస్ అవుతుంది, ఇవంతా ఆయన అనుకోబట్టి చేయగలిగిన విషయాలే. అంటే మీరు ఓన్లీ విఎఫ్ఎక్స్ చేయడం వరకేనా, షూట్ జరుగుతున్నప్పుడు సెట్కి వెళ్ళడం, అక్కడ చూడడం, ఇవన్నీ కూడా చేసేవాళ్ళ? కంపల్సరీ వెళ్ళాలండి. విఎఫ్ఎక్స్ రిలేటెడ్ ఏది ఉన్నా కానీ మా సైడ్ నుంచి సూపర్వైజర్స్ కావచ్చు లేదా సీక్వెన్స్ ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు ఆన్ సెట్ ఉండాలి. షార్ట్ టు షార్ట్ డైరెక్టర్తో కూర్చొని డిస్కస్ చేయాలి. అలా చేస్తేనే మనకి అవుట్పుట్ బాగా వస్తుంది, లేదంటే మన అవుట్పుట్ కంట్రోల్ కంప్లీట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో విఎఫ్ఎక్స్ మాత్రమే కాదు, షూట్ అయ్యేటప్పుడు సెట్స్ లో కూడా ఉండాల్సిందే, అంతేనా? అండ్ సెట్స్ కి వెళ్ళారు కాబట్టి తేజ సజ్జాతో ఎలా ఉండేది, ఎలా ఇంటరాక్షన్, సో ఇన్వాల్వ్ అయ్యేవారా ఏదన్నా మీ విఎఫ్ఎక్స్ దాంట్లో? అండ్ స్పెషల్లీ ఈగల్ గురించి ఏం చెప్పారు? ఆయన చాలా బాగా నచ్చిందండి ఫస్ట్ నుంచి కూడా. విఎఫ్ఎక్స్ దాంట్లో ఆయన పెద్దగా ఇన్వాల్వ్ అవ్వరు. ఆయన క్లియర్లీ ఆయన స్టోరీ విషయంలో, డైరెక్షన్ విషయంలో డైరెక్టర్ గారితో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారు. మన నుంచి అవుట్పుట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు బై ద ఎండ్ అంతే. కానీ తేజ సజ్జా గురించి ఒక్క పాయింట్ చెప్పాలి ఆయన గురించి. మన అండర్ వాటర్ సీక్వెన్స్ ఒకటి, అవునవును, దాని గురించి అసలు మాట్లాడుకోవాలి, నేను మర్చిపోయాను. ఆ వాటర్ లో చాలా బాగుంటుంది. అప్పుడు శ్రేయ చెప్పిన కొన్ని గుర్తు చేసుకుని, అంటే దాన్ని శాంతిపరచాలి అని చెప్పి దాని హెడ్ మీద హ్యాండ్ పెట్టే సిచ్యువేషన్ చాలా బాగుంటుంది. యా అండి, అది యాక్చువల్లీ బాంబేలో షూట్ చేసాం అనమాట. నిజంగానే స్విమ్మింగ్ పూల్ లో షూట్ చేసాం దాన్ని. అది షూట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఒక 12 to 16 అవర్స్ అండర్ వాటర్ లో హీరో ఉండాల్సి వచ్చింది. 12 to 16 అవర్స్? ఎస్. ఓ మై గాడ్. అస్సలు బయటికి రాకుండా ఆయన అన్ని షార్ట్స్ అంటే డిఫరెంట్ యాంగిల్స్ లో షూట్ చేస్తాం. చాలా డిఫికల్టీస్ ఉంటాయి అండర్ వాటర్ లో. అండర్ వాటర్ లో ఒక లిమిటేషన్ ఏంటంటే కెమెరా మనం అనుకున్నంత స్పీడ్ లో రన్ అవ్వదు, చాలా స్లోగా మూవ్ అవుతుంది. దాని ప్రకారం స్పీడ్ మ్యాచ్ చేయాలి. అలా మల్టిపుల్ కట్స్ చేయాల్సి వచ్చిందనమాట. కానీ ఆయన అంతసేపు అండర్ వాటర్లో ఉండి దాన్ని ఫినిష్ చేశాకే బయటకు వచ్చారనమాట. బయటకు వచ్చే టైంకి చూస్తే అప్పటికే అంతసేపు వాటర్లో ఉన్నప్పుడు స్కిన్ అంతా కొంచెం ఫోల్డ్స్ అవుతుంది, ఐస్ అంతా అంటర్ ఐస్ అంతా వస్తుంది. బట్ హీ రియల్లీ మేనేజ్డ్ వెల్ అండి. అది అందరూ చేయలేరు అనుకుంటా నేనైతే. సో శ్రేయ గారితో సెట్స్ లో వెళ్తుంటారు కదా, సో నాకు ఆ సీక్వెన్సెస్ హ్యాండిల్ చేసే అవకాశం రాలేదండి. ఇందాక చెప్పినట్టు రామ్జీ గారు చేశారు దాన్ని. నేను ఈ పర్టికులర్ సంపాతి ఎపిసోడ్స్ మాత్రమే చేశాను, ఎక్కువ తేజ గారితోనే చేశాను. ఆ హ్యాండ్ ఏదైతే పెడితే అది శాంతి పరుస్తుంది, అంటే ఒక పాజిటివిటీ ఇవ్వాలి దానికి, అప్పుడు నీకు ఆ ఈగల్ హెల్ప్ చేస్తుందని చెప్తుంటారు కదా. సో ఆ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. అక్కడ ఆడియన్స్ ఇంకా కనెక్ట్ అయ్యారు. సో మీరు అంత బాగా చూపించిన విఎఫ్ఎక్స్ కి, సో ఆ డైలాగ్స్ కానీ, ఆ టైంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు చాలా బాగుంది. అంటే ఫస్ట్ కాంప్లిమెంట్ ఎవరిచ్చారు? మీ విఎఫ్ఎక్స్ మూవీ రిలీజ్ అయిన తర్వాత, పాజిటివ్ టాక్ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏమనిపించింది? నా వరకు నా బెస్ట్ కాంప్లిమెంట్ నాకు ప్రొడ్యూసర్ ఇచ్చారండి. ఎందుకంటే నేను ఒక 1 month బ్యాకే ఏదైతే మేము ఫస్ట్ కీ షాట్స్ చూసామో ఆ కీ షాట్స్ అన్ని తీసుకెళ్ళి ఇంటర్నల్ డిస్కస్ చేసేటప్పుడు ప్రొడ్యూసర్ గారు చూశారు. ఆయన చాలా కాన్ఫిడెంట్ ఫీల్ అయ్యాడు. అంటే అందరూ కొంచెం వర్రీ ఉండే ఎలా వస్తుంది, బాగొస్తుందా రాదా అనేసి. ఆయన చూసి ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నాకు స్పెసిఫిక్గా బాగా నచ్చింది ఏంట్రా అంటే, ఫస్ట్ షాట్ తీసుకెళ్ళి డిఐ స్టూడియోలో కూర్చొని చూసామండి డైరెక్టర్ గారితో కలిసి. ఆ షాట్ చూసేటప్పుడు జస్ట్ అది ఒక్క 3 seconds షాట్ అంతే, అలా ఫ్లై ఆఫ్ షాట్. ఆ షాట్ చూడగానే మనసులో అనిపించింది ఒకసారి ఇది బాగొస్తుంది అని. యూజువలీ అనిపిది, అది వెరీ రేర్గా అనిపిస్తుంది. మనసులో అనిపించింది చాలా బాగొస్తుంది, అసలు వరి అవనక్కర్లేదు, అందరూ పడిన కష్టం కంపల్సరీ కనిపిస్తుంది స్క్రీన్ పైన. ఓకే, టఫెస్ట్ పార్ట్ ఏంటి ఈ మూవీలో? విఎఫ్ఎక్స్ లో ఇది కష్టం, ఇది చాలా టఫ్ అనిపించింది, చాలా వర్క్ చేసాము అనిపించింది. సంపతేనా? సంపతి అండి. సంపతి ఎపిసోడ్ లో కూడా ఏంట్రా అంటే వైట్ షార్ట్స్ అన్ని చాలా త్వరగా క్రాక్ చేసామండి. ఈరోజు ఏవైతే టీజర్ లో షార్ట్స్ కనిపిస్తున్నాయో, మనీ షార్ట్స్ అంటాం కదా, అవన్నీ చాలా ఈజీగా క్రాక్ చేసాం. మాకు టఫ్ అనిపించింది అంటే క్లోజ్అప్ షార్ట్సే. అది ఎలా యాక్ట్ అవ్వాలి అనే విషయంలోనే
మాకు కొంచెం ఇబ్బంది పడ్డాం యాజ్ ఎ టీమ్గా. బట్ అవి కూడా ఎఫెక్టివ్గా క్రాక్ చేసాం అనుకుంటున్నా. ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయిందంటే క్రాక్ చేసినట్టే లైక్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ సంపతి ఆల్రెడీ దాంట్లో ఉంటుంది, ఐస్ లో ఉంటుంది, ఐస్ లోనే కదా, ఐస్ లో అది ఇలా వచ్చినప్పుడు కూడా మొత్తం ఐస్ తో పైకి వచ్చేస్తుంది. ఆ షాట్ కూడా గూస్ బంప్ షాట్ అనే చెప్పాలి కదా. అవునండి. అండ్ ఇంకొకటి ఏంటంటే అది పర్టికులర్లీ ఏంటంటే అదంతా మీరు చూస్తుంది హైబర్నేషన్ ప్రాసెస్ అంతా, అది ఆ స్నో పైన అంతా స్నో ఎఫెక్ట్స్ అండి. వీటిని ఏమంటే నేచర్ ఎఫెక్ట్స్ అంటాం. ఇందాక మ్యాజిక్ ఎఫెక్ట్స్ అని చెప్పాను కదా, ఇది నేచర్ ఎఫెక్ట్స్ అనమాట. అంటే గాలి ఎలాగా మన ఎలిమెంట్తో యాక్ట్ అవుతుంది, స్నో ఎలా యాక్ట్ అవుతుంది, వాటర్ ఎలా యాక్ట్ అవుతుంది, ఇదంతా శ్రీకర్ అని ఒక పర్టికులర్ సూపర్వైజర్ ఉన్నారు. ఆయన కంప్లీట్లీ ఎఫెక్ట్స్ ఫోకస్డ్ ఉంటాడు అనమాట. ఈ ఎఫెక్ట్స్ అన్ని అతను హ్యాండిల్ చేసాడు, అందుకే అదంతా రియలిస్టిక్ గా రావడం కూడా. అండ్ హీరోకి ఈగల్ హెల్ప్ చేస్తుంటది, ఆ ఈగల్ మీద కూర్చొని వస్తారు చూసారా, ఆ షాట్ కూడా చాలా హైలైట్ అని చెప్పాలి కదా. సో ఆ టైంలో సెకండ్ ఎంట్రీ ఆఫ్ సంపత్తి అన్ఎక్స్పెక్టెడ్ ఉంటది. నాకు ఎక్కువ మంది ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా రావడం ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఆ మిరాయ్ స్టిక్ ఏదో చేయబోతుందని అందరూ అనుకునే టైంలో ఈగల్ ఎంట్రీ, ఈగల్ మీద హీరో విత్ మిరాయ్ స్టిక్ తో వచ్చేసరికి ఆడియన్స్ మంచి ఫీల్ అయ్యారు. నేను అది ఫస్ట్ డే ఫ్యాన్స్ తో చూసినప్పుడు ప్రీమియర్ షో వేస్తారు కదా, ప్రీమియర్ షో చూసినప్పుడు నాకు కూడా భలే గూస్ బంప్స్ వచ్చాయి, చాలా బాగా వచ్చింది. సో మీరు చేసిన వర్క్ మీకు గూస్ బంప్స్ వచ్చాయంటే అదే మరి రికార్డ్స్ అంటే. అండ్ మీరు సెట్స్ లో కూడా వెళ్ళారు కాబట్టి మిరాయ్ టీమ్ లో ఏదైనా ఫన్నీ మూమెంట్స్ కానీ ఏదైనా మెమరబుల్ అని చెప్పాలి, ఏమైనా షేర్ చేసుకుంటారు? లేదండి, కొంచెం ఇంటెన్స్ ఉండే వర్క్ మొత్తం. ఓకే. మెమరబుల్ కంటే అంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఇంటెన్స్ ఉండే, రిమైనింగ్ సీక్వెన్సెస్ అంతా జోయల్ గానీ బాగానే ఫ్రెండ్లీగా జరిగిపోయింది. ఇది ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి కొంచెం ఫోకస్డ్ గా కాకపోతే సెట్ స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఈ పర్టికులర్ సెట్ మిరాయ్ టీమ్ హోల్సమ్ గా దే నో హౌ టు స్మూత్ గా ఎలా వర్క్ చేయాలనేది దాంట్లో మాస్టర్స్ అండి వాళ్ళు. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరూ చాలా కోఆర్డినేట్ గా ఉంటారు అనమాట. మనం వెళ్ళగానే షార్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అనే ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటారే కానీ బ్రేకేజ్ ఆలోచించాలి అనే జోనే ఉండదు. కాబట్టి అది చాలా స్మూత్గా చాలా ఫాస్ట్గా జరిగిపోయింది. అంటే విత్ ఇన్ లెస్ దెన్ 4-5 days మేము కంప్లీట్ సీక్వెన్స్ క్లోజ్ చేయగలిగామంటే షూట్ కేవలం వాళ్ళ ఎఫర్ట్ అది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే విఎఫ్ఎక్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కావచ్చు, విఎఫ్ఎక్స్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఫస్ట్ సజెషన్ రావద్దని చెప్తాను. ఎందుకండి అంత పెద్ద మాట అన్నారు రావద్దని? మీరు ఇంత బాగా చేస్తున్నారు, ఇంత మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే కష్టం కాదండి, పాయింట్ ఏంటంటే ఏఐ విల్ టేక్ ఓవర్ విఎఫ్ఎక్స్ అనేది ఫ్యాక్ట్. దీని అయితే ఎవరు ఆపలేరు. న్యాచురలీ ఏఐ విఎఫ్ఎక్స్ ఒకటే కాదు, ఆల్సో ఫిలిం ఇండస్ట్రీలో చాలా డిపార్ట్మెంట్స్ని ఇట్ విల్ టేక్ ఓవర్, విచ్ ఇస్ వెరీ ఈజియర్ రైట్ నౌ. అంటే ఒక 50 మంది 100 మంది కూర్చొని చేసేది ఒక సిస్టంలో ఒక పర్సన్ చేసే కెపాసిటీ పెరుగుతోంది. పెరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే ట్రెడిషనల్ విఎఫ్ఎక్స్ ఉందో దాని రూపం మారిపోద్ది విత్ ఇన్ 5 years లో. ఐ డోంట్ నో హౌ ఇట్ లుక్ యాక్చువల్లీ. కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా వచ్చి దాన్ని ట్రైన్ అయ్యి ఒక 2 years తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. ఆ జోన్ తీసుకోవడం కంటే నేనేం ప్రిఫర్ చేస్తానంటే కథలా చెప్పాలి, స్టోరీ చెప్పడానికి ఉన్న టూల్స్ ఏంటి, దీని మీద ఫోకస్ చేస్తే ఎక్కువ కెరీర్ ఉంటుందని నా అభిప్రాయం. ఓకే ఓకే, మంచి సజెషన్ ఇచ్చారు. అండ్ ఏఐని ఎంతవరకు హెల్ప్ అవుతుందండి ఇప్పుడు విఎఫ్ఎక్స్ లో? ఏఐని ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చు? ఎట్ దిస్ పాయింట్ అది అంత పర్ఫెక్ట్గా లేదండి. ఎట్ దిస్ పాయింట్ చాలా యావరేజ్ ఉంది. మనం 4K స్క్రీన్ పైన చూసే అంత అద్భుతంగా అయితే లేదు. కాకపోతే కాన్సెప్చువలైజేషన్ పొజిషన్లో, విజువల్ ఎలా చూడాలి అనే పొజిషన్లో చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే మన క్రియేటివ్ బ్లాక్స్ని అది క్లియర్ అప్ చేస్తుంది చాలా ఫాస్ట్గా ఎట్ దిస్ పాయింట్. కానీ నేను దాని ప్రోగ్రెషన్ చూస్తుంటే 23 నుంచి 25కి అది ఎంత ఎఫెక్టివ్గా అందరికీ తెలుసు. 25 నుంచి 27, 28కి వచ్చేసరికి ఆబ్వియస్లీ అది టేక్ ఓవర్ చేస్తుంది. ఆబ్వియస్లీ మనకి 4K స్క్రీన్ మీద టెలికాస్ట్ ఎంత క్వాలిటీ అది డిస్ప్లే చేస్తుంది. అసలు కంప్లీట్ ఫిల్మ్నే చేయగలిగే రోజు కూడా వచ్చేతో. అంతే అంటారా? అంటే మన మిరాయికి ఏదైనా ఏఐ హెల్ప్ అయిందా? వాడారా ఏదైనా ఏఐ టూల్స్? వెరీ మినిమల్ అండి. జస్ట్ ఇప్పుడు ఆ టైటిల్స్ కావచ్చు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ చిన్న స్టోరీ నరేషన్ ఎలా ఇవ్వచ్చు అనే బేసిక్ విషయాలే. కానీ ఒక 10% వాడారా? ఎంత పర్సెంట్ వాడుండొచ్చు? 0.1% అని చెప్తాను. అంతేనా? అది ప్యూర్లీ ఎవ్రీ విజువల్ క్రియేట్ చేసింది అండి. దాంట్లో ఉన్నది విఎఫ్ఎక్స్ లో క్రియేట్ చేసింది కావచ్చు, డైరెక్టర్ గారు వీళ్ళు షూట్ చేసుకొచ్చింది కావచ్చు. ఏ వాడింది ఎందుకురా అంటే ఏదన్నా ఇనిషియల్ స్టేజెస్ లో ఫిగర్ అవుట్ చేయడానికి, కాన్సెప్ట్స్ కోసం. ఇప్పుడు సంపాది కూడా ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని రకరకాల కాన్సెప్ట్స్ తయారు చేయడానికి అది హెల్ప్ అయింది. కొంచెం టైం సేవ్ చేస్తుంది అనమాట.
అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, అసలు ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు మీరు చెప్తే విఎఫ్ఎక్స్లో ఆల్రెడీ ఏఐ ఎంట్రీ ఇచ్చింది అని చెప్పేస్తున్నారు. సో విఎఫ్ఎక్స్లో ఉండాలనుకుంటున్నారా, డైరెక్షనా, లేదంటే హీరోనా, ఏంటి అసలు ఇప్పుడున్న ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? హీరోనే చాలా పెద్ద మాట అండి అసలు. కాదు, క్లియర్లీ నేను ఫిల్మ్ డైరెక్టర్ అవుతానండి. ఫిల్మ్ డైరెక్టర్ అవడం కోసమే వచ్చాను. పాస్ట్ 10-15 ఇయర్స్గా అదే నా ఫోకస్ ఉండే. ఈ టూల్స్ అన్నీ ఏంటారా అంటే విఎఫ్ఎక్స్ కావచ్చు, ఎడిట్ కావచ్చు, లేకపోతే యాక్షన్ కొరియోగ్రఫీ, యాక్షన్ కావచ్చు, ఏదైనా దే ఆర్ టూల్స్ ఫర్ బీయింగ్ ఏ బెటర్ డైరెక్టర్ అని నేను నమ్ముతా. ఎండ్ ఆఫ్ ద డే వీ వాంట్ టు టెల్ ఎ స్టోరీ. సో మంచి స్టోరీ చెప్పాలి, జనానికి నచ్చాలి అనేది. ఎలాంటి జోనర్లో ఉండొచ్చు? లైక్ ఇప్పుడు మిరాయ్, హనుమాన్ ఇలాంటి డిఫరెంట్ జోనర్లోకి వెళ్తారా, లేదంటే మీరంటూ ఒక జోనర్ని ఫిక్స్ చేసుకున్నారా? యాజ్ ఆఫ్ నో అలా ఫిక్స్ అవ్వలేదండి. ప్రస్తుతానికి ఒక స్పెసిఫిక్ జానరా రాస్తున్నాము. నేను ఇందాక చెప్పినట్టు మా బ్రదర్ హీస్ ఆల్సో రైటర్ అని చెప్పాను, నిరూప్ అని. సో హీ రోట్ ఎ వెరీ గుడ్ స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ మీద నేను వర్క్ చేస్తున్నాను కరెంట్లీ. సో అది ప్రాసెస్లో ఉందండి. అది జానరా అని స్పెసిఫిక్గా చెప్పను. ఇట్స్ ఎ రామ్ కమ్, వెరీ గుడ్ యాక్షన్ ట్రైనర్ కూడా. అండ్ ఇప్పుడు మన మిరాయి చూసిన తర్వాత మీకు బోల్డ్ అన్ని ఆఫర్స్ వచ్చే ఉంటాయి, నాకు తెలిసి వచ్చేసే ఉంటాయి కాల్స్. సో ఎలా మరి, డైరెక్షన్ అంటున్నారు, ఇది అంటున్నారు, రెండు బ్యాలెన్స్ చేయగలుగుతారా? ఎట్లా చేయొచ్చండి, అసలు అదేమి ఇష్యూ అవ్వదు. అసలు ఇష్యూ కాదు, అది సపరేట్ వర్క్ ఫ్లో టోటలీ హ్యాండిల్ చేయొచ్చు, అది ప్రాబ్లం కాదు. అండ్ ఫైనల్గా మిరాయి గురించి, ఈ సక్సెస్ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు? రియలీ గ్రేట్ఫుల్ అండి ఆపర్చునిటీ దొరికినందుకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఎందుకంటే ఇలాంటి పర్టికులర్ సీక్వెన్స్ ఎగ్జిక్యూట్ చేసే అవకాశం యూజువలీ దొరకదు. మన ఇండియన్ ఫిలిమ్స్లో కూడా అంత జైగాంటిక్ బర్డ్ సీక్వెన్స్ చాలా ఫ్యూ ఫిలిమ్స్లోనే ఉందన్నమాట. సో చాలా నేర్చుకోవడానికి మాకు స్కోప్ దొరికింది, మేము నేర్చుకున్నాం. స్పెసిఫిక్గా చెప్పాలంటే ఆర్టిస్టులకి అంటే సూపర్వైజర్స్, మేము 3 సూపర్వైజర్స్ చేసాం యాక్చువల్లీ. ప్రైమరీ ఈ సీక్వెన్స్ కూడా నేను, ముత్తు, జగన్ అని 3 డిఫరెంట్ పర్సన్స్ దాన్ని డిఫరెంట్ టైమ్స్లో దాన్ని హ్యాండిల్ చేసాము. స్పెసిఫిక్గా చెప్పాల్సింది ఏంటంటే ఆర్టిస్టులు అండి, వాళ్ళు డే అండ్ నైట్ కూర్చొని వర్క్ చేశారు. వాళ్ళకి క్లియర్ క్రెడిట్ ఇవ్వాల్సిందనమాట. స్పెసిఫిక్ కొన్ని నేమ్స్ కూడా చెప్పాలి నేను దాంట్లో. వర్మ, వరా, సాహిల్, భరత్, హర్ష్, శ్రీకర్, మల్లేష్, తర్వాత నందిని, ఆయుష్, తర్వాత శరత్, ఈ కొంతమంది ఆర్టిస్టులు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. అంటే విఎఫ్ఎక్స్ అంటే 16 డిఫరెంట్ డిసిప్లిన్స్ ఉంటాయండి. ఈ డిసిప్లిన్స్ అని టచ్ అవుతూ వెళ్తుంది ఎవ్రీ షాట్. సో అది వెళ్ళాలి అంటే ఎక్కడ ఒక చోట డిపెండెన్సీ వచ్చినా మిగతా టీమ్స్ ఓవర్ టైం చేయాల్సి వస్తుంది. సో ఈ పర్టికులర్ సీక్వెన్స్ క్రూషియల్ టైమ్స్లో ఒక్కొక్కరు 18 అవర్స్ వర్క్ చేసిన డేస్ కూడా ఉన్నాయి. నేను కూడా కొన్ని డేస్ అసలు కంప్లీట్ ఈరోజు మార్నింగ్ నుంచి ఒక 2 డేస్ ఆఫీస్లోనే ఉండాల్సి వచ్చేది ఆ పర్టికులర్ షార్ట్ ఫినిష్ అవ్వాలంటే. అలాంటి జోన్స్ కూడా ఉన్నాయి. సో టీమ్స్ అందరూ కలిసి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేశారు. అందువల్ల ఈరోజు ఆడియన్స్ అందరికీ నచ్చడం, అందరూ స్పెసిఫిక్గా బాగుంది, రియలిస్టిక్గా ఉంది, చాలా బెటర్గా చేశారు, లోకల్ టీమ్స్తో ఇంత బాగా చేశారా, ఈ క్రెడిట్ అంతా వింటుంటే చాలా ఆనందంగా ఉందండి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి, మిరాయ్ బిగ్ హిట్. అండ్ మీకు మీరు అనుకున్నట్టుగా డైరెక్టర్గా వెళ్ళాలి అని, అండ్ విఎఫ్ఎక్స్లో కూడా మీరు అద్భుతాలు సృష్టించాలని 10 TV కోరుకుంటుంది. థ్యాంక్ యూ కుమార్, నిర్మల, సృజన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూయర్స్ చూసారు కదా, మిరాయ్తో విజువల్ వండర్స్ సృష్టించిన సృజన్తో ఇప్పటివరకు మాట్లాడాం. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.